మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతాయి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అది మనం ఒకసారి చూస్తే 6వ తారీఖు సంకటహర చతుర్థి, 7వ తారీఖు మనకి త్యాగరాజుల వారి ఆరాధన 7వ తారీఖు, అలాగే 14 భోగి, ఇంకా 15 సంక్రాంతి, 16 మనకి కనుమ, 17వ తారీఖు మహాశివరాత్రి ఉంది, 19వ తారీఖు నుంచి కూడా మాఘమాసం ప్రారంభమవుతూ ఉంది. అసలు ఈ మాసంలో విశిష్టతలు మాఘమాసం కూడా రావటం వల్లేమో సంక్రాంతి రావటం వేరు, దానికి తోడు వసంత పంచమి 23వ తారీఖు. సో అందరూ పిల్లల యొక్క మనకి అక్షరాభ్యాసాలు చేస్తాం కదా. 25 రథసప్తమి, ఇంకా సో అలాగే భీష్మ ఏకాదశి 29. సో రథసప్తమి, వసంత పంచమి, మకర సంక్రాంతి, భోగి అన్నీ కూడా జనవరి మాసంలోనే వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఈ మాసంలో మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు నలుగురు కూడా అదేంటో మరి మాట్లాడుకుని మరి గోచారం అవుతూ ఉన్నట్టున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు మాసగ్రహాలు నలుగురు కూడా. సో ప్రథమార్థం అంతా అంటే ఈ మాసంలో ఫస్ట్ 15 రోజులు ధనుర్రాశిలో ఉంటారు రవి, కుజ, బుధ, శుక్రులు. మళ్ళీ తర్వాత 15 రోజులు మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉంటా ఉన్నారు. మాసగ్రహాలు ఒక రాశినే ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే మీ స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక శని ఆయన మేన రాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూనే ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు సాధారణంగా ఈ యొక్క మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఈ రాశికి మనం చూస్తే కనుక యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మాసం మనం ముఖ్యంగా చూసినట్టయితే కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ 6 గ్రహాల యొక్క వీక్షణ స్థితి అంతా కూడా 6th హౌస్ మీదే ఉంది. మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ 6th ఉన్నారు, షష్టమ స్థానంలో, రుణ, రోగ, శత్రు స్థానంలో. వీటితో పాటుగా గురుడి ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉంది, వ్యయ స్థానం నుంచి భాగ్యం నుంచి శని కూడా 6th హౌస్ని చూస్తున్నారు. లోన్స్ విషయంలో టేక్ కేర్ ఆఫ్ అబౌట్ లోన్స్, ముఖ్యంగా అప్పుల విషయంలో ఎడాపెడా అప్పులు చేయడం కర్కాటక రాశి వాళ్ళకి ఈ టైంలో అసలు మంచిది కాదు, తీర్చలేరు. సో ఇది గుర్తించండి. వ్యయ స్థానంలో గురుడు రిట్రాగ్రేషన్లో వక్రస్థితిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎక్సీడెడ్గా ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు భరించడానికి మనం అప్పులు తేవాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అందరికీ అని కాదు, ఎక్కువ దాంతో ఫైనాన్షియల్ ఇష్యూతో సఫర్ అయ్యేవాళ్ళు ఎవరైతే లోన్స్ను ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఇక్కడ ఎప్పుడైతే 6 ప్లానెటరీ ఆస్పెక్ట్ ఇన్ యువర్ 6th హౌస్, 6 గ్రహాలు 6వ ఇంటిని చూస్తున్నాయంటే మరి అది రోగస్థానం కూడా కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్ పాయింట్ ఇచ్చే మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. 6th ఉన్న ప్రతి ప్లానెట్ కూడా వ్యయాన్ని చూస్తుంది. మాసగ్రహాలన్నీ 6th ఉన్నాయంటే అక్కడ అర్థం ఏంటి, వాటి శక్తి, దృష్టి, ఎనర్జీ అంతా వ్యయ స్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. సో వాడికి కంపల్సరీగా ఇది కోర్టు కేసెస్కి సంబంధించి కావచ్చు, కన్ఫ్లిక్ట్ మ్యాటర్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, డైలీ రొటీన్లో మీకు ఈ మాసంలో ఏర్పడిన కొన్ని సమస్యల్ని వదిలించుకోవటం కోసం మీరు ఎక్కువ ట్రై చేస్తారు, దానిలో విజయాన్ని కూడా సాధిస్తారు. అది శత్రుపేడైనా, అపోనెంట్స్ అయినా, కాంపిటీటర్స్ అయినా, ఎవరైనా సరే. సో ఈ గ్రహాలు యోగిస్తే రవి, కుజ, బుధులు యోగిస్తారు 6th హౌస్లో. కానీ 6th హౌస్ అనేది మరి ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి వీటి విషయాల్లో కూడా
జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఇక ఇక్కడ మనకి ఏంటంటే 13వ తారీఖు నుంచి కూడా మెయిన్గా ద్వితీయార్థం ఎలా ఉండబోతుంది, మనకి 13వ తారీఖు నుంచి కూడా మనం చూస్తే ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రుడు లాంటి గ్రహాలు, మళ్ళీ మొత్తం మాస గ్రహాలన్నీ 7th హౌస్లో చేరుతున్నాయి. సో 7th హౌస్లో ఈ గ్రహాల యొక్క స్థితి జనరల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే యోగించదు. సో కంపేర్ టు 4 వీక్స్లో ఈ మాసంలో మొదటి 2 వారాలు ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తూ ఉంది. ఏదో మొదటి 2 వారాలు ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తూ ఉందో, సో కాబట్టి ఎనీ మేజర్ టాస్క్స్, ఎనీ మేజర్ ఇష్యూస్, ఎనీ మేజర్ కన్ఫ్లిక్ట్స్ వాటిని మొదటి 2 వారాల్లోనే, ఈ మాసంలో మొదటి 2 వారాల్లోనే వాటిని చక్కబెట్టడానికి ట్రై చేసుకోవాలి. ఓవర్కమ్ అయ్యే శక్తి ఎక్కువగా ఉంది. కోర్టు కేసెస్ అయినా, అది ఆరోగ్యపరమైన ఇష్యూ అయినా, ఇంకోటి ఏదైనా కాంపిటేటర్ నుంచి వచ్చిన సమస్య అయినా, ఏదైనా సరే డెఫినెట్లీ యూ విల్ డిఫీట్ యువర్ ఎనిమీస్, యూ విల్ డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్. బట్ 3-4 వారాల్లోకి వచ్చేసరికి సప్తమ స్థానంలో ఈ గ్రహాల ట్రాన్సిట్, ఈ మాస గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఏవో కూడా అసలు సప్తమంలో ట్రాన్సిట్లు ఆగిచ్చావు. కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్కి కానీ, కాంట్రాక్ట్స్ తీసుకోవడానికి కానీ, కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారేజ్ మ్యాచ్ ఏదైనా చూసినా ఈ టైంలో అది కరెక్ట్ మీ యొక్క యాటిట్యూడ్కి దానికి అసలు ఏమాత్రం సరిపోకపోవడం అనేది మెయిన్గా ఇక్కడ మనం చూడదగిన విషయం. సో అలాగే ఈ సప్తమ స్థానంలో కూడా ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ముఖ్యంగా ఇది మీ యొక్క వెరీ క్లోజ్ రిలేషన్స్ని దెబ్బతీస్తుంది. అంటే అలాగా ఆఫీస్లో మీరు పనిచేసే మీ కోవర్కర్తో కావచ్చు, పిల్లలు అయితే డిగ్రీ అనుకోండి, కాలేజీలో మీరు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళతో కావచ్చు, ఇలాగా వెరీ నియర్ మీకు ఎవరైతే వెరీ నియర్ ఉన్నారో వాళ్ళతో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఈ యొక్క సప్తమ స్థానంలో ఈ గ్రహాల వల్ల మనకు కలుగుతూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. సో కాబట్టి ఈ విషయంలో మెయిన్గా ఏంటంటే టార్గెట్స్ ఇస్తారు చూసారా, కస్టమర్ రిలేషన్షిప్స్ చేసేవాళ్ళు, టార్గెట్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఈ సప్తమ స్థానం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా వరకు కూడా 7th హౌస్ ఎఫెక్ట్ అయ్యి ఉండటం వల్ల ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మీ ఎదుటి వాళ్ళతో. అండ్ 7th హౌస్ ఆల్సో సమ్ లీగల్ జడ్జిమెంట్స్. సో లీగల్ జడ్జిమెంట్స్ విషయాలకు కూడా ఈ హౌస్ కొంచెం మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అలాగే సమ్ జర్నీస్ కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి 3-4 వారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ గ్రహించాల్సింది ఏదైనా ఉంటే, వీళ్ళు ఏదైనా సరే ఒక సమస్యని అధిగమించడం ద్వారా వీళ్ళకి డబ్బులు రావాలి, సమస్యని అధిగమించడం ద్వారా మంచి జరగాలి, సమస్యని అధిగమించడం ద్వారా పేరు రావాలి తప్పించి వితౌట్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఏది రాదు. అలా ఉంది ఈ మాసం మొదటి 2 వారాలు. సో కాబట్టి అష్టమంలో రాహు కూడా సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారు కూడా 1000 స్థానంలో ఉన్నారు. సో డెఫినెట్లీ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ వీటికి లోన్ కాకుండా వీటి మూలంగా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో వాటిని కామ్ డౌన్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద టైం ఏదైతే గ్రోత్కి సంబంధించి, జీవితంలో మనం ఎదగడానికి, లైఫ్ గ్రోత్కి సంబంధించి, సో మనం ఎక్కడున్నాం, మనం ఎందుకు ఇక్కడే ఉండిపోయాం, మనం ఎందుకు అప్గ్రేడ్ అవ్వలేకపోయాం అనే ఒక రకమైన మీకు మీరుగా క్వశ్చన్ చేసుకునే టైంని క్రియేట్ చేస్తుంది. భాగ్యంలో శని కూడా ఎక్కడికక్కడ మీరు ఉండిపోయాం అన్నట్టు ఉంటూ ఉంటుంది. సో ఓకే, లైఫ్లో ఖర్చులు ఉంటాయి, తప్పదు కొన్నిసార్లు. మరి సంసారం అనేది పెరుగుతూ ఉన్నప్పుడు, పిల్లలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అవుతూ వచ్చేటప్పుడు పెరిగే ఖర్చులు ఉంటాయి. అలాగే దానికి తగ్గట్టే గురుడు కూడా 1000 స్థానంలో మరి శుభమూలకమైన వ్యయాన్ని జయిస్తాడు. ఆయన కూడా శుభగ్రహమే కాబట్టి. కాబట్టి మీ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ గురువు గారికి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చి దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవటం, అలాగే రవి, కుజ, బుధ, శుక్రులు 3-4 వారాల్లో ఏదైతే వీళ్ళ యొక్క వీక్షణ స్థితి బాగోలేదో, ఈ సప్తమ స్థానాన్ని ఇంపాక్ట్ చేస్తున్నారో అక్కడ శ్రీకృష్ణుని ఆరాధన ఎక్కువ చేసుకోవటం చాలా మంచిది. సో కాబట్టి ఈ విధంగా
గురువు గారి వల్ల ఎక్స్ట్రా వ్యయం, శుభమూలక వ్యయం ఎప్పుడు అవ్వచ్చు, ఈ గ్రహాల షష్టమ స్థాన సంచారం వల్ల మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఎనిమీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు, అష్టమంలో రాహు ఏ వీక్లో మనకి ఏ డేస్లో ఎక్కువ టెన్షన్ ఇవ్వచ్చు, ఇలాంటివి మనం వీక్లీ కూడా ఫాలో అవుతే బాగా తెలుస్తుంది. బట్ ఈ రెమెడీస్ ఏ రెమెడీ ఏ వారం ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.